నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తూతు మంత్రంగా నిరుద్యోగులను మభ్యపెట్టేలా ఉంది. విమర్శించిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్ రెడ్డి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ దినేష్ రాయల్లు. రంజాన్ మాసం సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తే ఆ బ్యానర్లను తిమ్మారెడ్డి అతని అనుచరులు మద్యం తాగి చించివేశారు ఆరోపించిన షేక్ షావలి. బ్యానర్స్ చించిన వారిపై చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 39 వింతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా ఐఎస్ మహల్ వద్ద గల తుడా అపార్ట్మెంట్ కామన్ ఏరియాను ఆక్రమించి గుడి నిర్మిస్తున్నారని, వర్షాలు వస్తే గాయత్రి నగర్, శ్రీకృష్ణ నగర్లో 1 అడుగు లోతు నీరు నిలుస్తున్నాయని, రోడ్లు వేయించాలని, ఇందిరా మైదానం వద్ద టెంకాల వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉందని చర్యలు తీసుకోవాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, మహిళా యూనివర్సిటీ వద్ద మా స్థలంలో వేరే వాళ్లు అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఆపాలని, రాజీవ్ గాంధీ కాలనీలోని కనికాలమ్మ గుడి వద్ద ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం అడ్డుకోవాలని, అమెరికన్ బార్ సమీపంలో ఉన్న మటన్ దుకాణం వద్ద రోడ్డుపై రక్తం పడడంతో ఇబ్బందిగా ఉందని చర్యలు తీసుకోవాలని, మల్లయ్యగుంట వద్ద పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని, ఎర్రమిట్టలో కుక్కల సమస్య పరిష్కరించాలని, యూడీఎస్ ఓవర్ఫ్లోను అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నూతన కార్యాలయాన్ని సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి టీడీపీ పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శి మరియు తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరుపతిలోని టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కానీ మనం అందరం కూడా ఫెరోషియస్గా, నేను చెప్పేది వాడు వాడిన ఫిల్తీ లాంగ్వేజ్ మనం వాడబడలే, కానీ మన గవర్నమెంట్ మనం చేసే అభివృద్ధి, మనం చేసే సంక్షేమం. ఈరోజు మీకు ఒక్క మాట్లాడుతున్నాను, నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాను. మైక్రో ఇరిగేషన్ ఉండింది, మైక్రో న్యూట్రియంట్స్ ఉండి, మెకనైజేషన్ ఉండింది, అంటే యాంత్రీకరణ ఉండింది, బిందు తుంపర సైతం ఉండింది, ఇది సూక్ష్మ పోషక పదార్థాలు జింక్, బోరాన్, జిప్సం 100% ఫ్రీగా ఇచ్చాము. ఎవరికి లోపాలు, ఎవరి భూమిలో లోపాలు ఉంటే 5 ఏళ్ళు మూసేసాడు కదా. ఇరిగేషన్ క్లోజ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ అయింది కదా. ఆ రోజు కన్నబాబు మంత్రి ఉంటే పులివెందల కడకోడు పోయి, అయ్యా తెలుగుదేశం టైంలో 19 వరకు అన్లిమిటెడ్గా మైక్రో ఇరిగేషన్ ఇస్తే మీరు ఆపేసేస్తున్నారు, మేము తలెత్తుకొని తిరగలేకున్నాము, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే లేదు నేను పోయి మాట్లాడతానంటే, కన్నబాబు అగ్రికల్చర్ మినిస్టరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినాడు, సీఎం దగ్గర. ఈ మాట చెప్పగానే సీఎం గారు ఏమన్నారు, బీ ఇన్ యువర్ లిమిట్స్, నువ్వు ఆ నవరంధ్రాల వరకు చూసుకో, ఇంకో కొరవై నీకు అనవసరం. నవరంధ్రాలు అంటే అర్థమైంది, నవరత్నాలు ఆయన భాషలో అని చెప్పి వెనక్కి పంపించాడు. ఆయన వెనక్కి వచ్చి, అయ్యా నేనేం చేయలేను, ముఖ్యమంత్రి ఇనే పరిస్థితిలో లేడు, సారీ అని చెప్తే, ఆఖరణ కడపలో తిరగబడితే ఎలక్షన్ ముందు 23లో స్టార్ట్ చేస్తాడు. అదే మైక్రో ఇరిగేషన్ నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 2017-18 ఆర్థిక సంవత్సరం దేశంలో నంబర్ 1గా నిలబడ్డాం. మెకనైజేషన్ 650 కోట్లు పెట్టి నిలబడ్డాం. ఈరోజు అవన్నీ మొదలైనవి. మైక్రో న్యూట్రియంట్స్, జింక్, జిప్సం, బోరాన్, భూసారు పరీక్షలు చేసి లోపాలు ఉంటే 50% రైతు, 50% గవర్నమెంట్, 100% ఫ్రీ చేశాం. ఒక్కరు 4-5 రైతులు ట్రాక్టర్ వేసుకొని వస్తే వాళ్ళ సాయిల్ హెల్త్ కార్డు చూపిస్తే బస్తాలు ట్రక్లు వేసుకొని ఫ్రీగా తీసుకుపోయే పరిస్థితి తెచ్చాం. లాస్ట్ 5 years ఎక్కడున్నాయి? ఇవన్నీ మీరు జనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు ఈరోజు కూడా ఏదో పార్టీ ప్రోగ్రామ్ ఇస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు
జనంలోకి తీసుకుపోయేదానికి ఒక ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పింది. అంటే మీరు ఎదగాలంటే, మీరు ఫోకస్ కావాలంటే, మీరు ఫలానా అనే గుర్తింపు రావాలంటే పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీడియా రెస్పాన్స్లు పెట్టడం, సోషల్ మీడియాలో అటాక్ చేయడం, వాస్తవాలు జనంలోకి తీసుకునే దాంట్లో మీరు అందరూ ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రంగా నిరుద్యోగులను మభ్యపెట్టేలా ఉందని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్ రెడ్డి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ దినేష్ రాయల్లు వైసీపీ నాయకులతో కలిసి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం, వాళ్ళనందరినీ కూడా రోడ్డు మీద పడేయడము జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వేల మంది రోడ్డును పడ్డారంటే, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లలో నిలబడి ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, పాపం వయసు పడిన వాళ్ళు, మహిళలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే 9,260 మందికి ఉపాధి కల్పిస్తూ మొబైల్ వ్యాన్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ అందించేటువంటి బృహత్కర కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20,000 మంది పైగా వాళ్ళని కూడా వాళ్ళకి జీవనోపాధి చూపించకుండా రోడ్డును పడేయడం జరిగింది. అంతేకాకుండా అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వేల మంది కార్మికులను సైతం బెదిరించి, భయపెట్టి, భయభ్రాంతులు గురి చేసి వాళ్ళే రాజీనామా చేసే విధంగా కూడా వాళ్ళనందరినీ కూడా ఉద్యోగాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో వీళ్ళని నియమించారు అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే వాళ్ళందరి మీద కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కూడా పెరిగేయడం జరిగింది. ఇలా లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలను తొలగించి కేవలం 10,060 జాబులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఊరూరా తిరిగి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయలేదు, నిరుద్యోగులు మోసం చేస్తున్నాడు అని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కానీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిన్న ఉగాది రోజు కేవలం 10,060 పోస్టులు రిలీజ్ చేసి ఈరోజు విద్యార్థుల్ని ఏ విధంగా మోసం చేశాడు, నిరుద్యోగుల్ని ఏ విధంగా మోసం చేశాడో కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు 2021 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నారా లోకేష్ గారు 21 జూన్ 2021 తేదీన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నారా లోకేష్ గారు. ఏమని, ఈ రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని ఫిలప్ చేయలేదు అని చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఈరోజు 2 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా కేవలం 1,060 పోస్టులు విడుదల చేసి ఈరోజు మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా సూటిగా. ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది మీరే కదా, ఈరోజు 2,50,000 పోస్టులు ఎందుకు ఫిలప్ చేయలేదని చెప్పి మేము సూటిగా హెచ్చరిస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొత్తం కూడా 6.5 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అందజేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా అందరూ కూడా మేము స్టూడెంట్ లీడర్లుగా మేము ఈరోజు సూటిగా మీడియాకి చెప్తున్నాం. అయ్యా, అదేవిధంగా మొన్న చూస్తే ఏదైతే కళాశాలలో సంబంధించి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ నేను విడుదల చేస్తానని చెప్పి మొన్న ఒక ట్విట్టర్లో ఒక విడుదల చేశారు. దాంట్లో చూస్తే 1,200 కోట్లు విడుదల చేస్తున్నానని చెప్పారు. ఈరోజు చూస్తే ₹1 కూడా ఎక్కడైనా సరే సవాల్ చేసి చెబుతున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వంకి ఉన్న నాయకులకి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అయ్యా మీరు ఎక్కడైనా సరే 1,200 కోట్లు రిలీజ్ చేసినట్టు ఏ తల్లి అకౌంట్లో కానీ కాలేజ్ అకౌంట్లో కానీ పడినట్టు మీరు చూపిస్తారా? మీరు చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామ పంచాయతీ ముస్లింపేట నందు రంజాన్ మాసం సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తే ఆ బ్యానర్లను తిమ్మారెడ్డి అతని అనుచరులు మద్యం తాగి చించివేశారని షేక్ షావలి ఆరోపించారు. బ్యానర్స్ చించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ముస్లింపేట గ్రామస్తులు కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మాది తిరుపతి రూరల్ సి మల్లవరం పంచాయతీ ముస్లింపేట బూత్ ఇన్ఛార్జి నేను. మా ఊర్లో టీడీపీకి సంబంధించిన బ్యానర్లు వేయడం జరిగింది. ఆ బ్యానర్లలో ఎమ్మెల్యే గారు
మరియు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు, మా సీమల్లారం టీడీపీ ఇన్ఛార్జ్ అయినట్టు మనోహర్ చౌదరి గారు, ఊరి ప్రజలు అందరం కలిసి బ్యానర్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ బ్యానర్ని శనివారం రోజు మార్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు రాత్రి వాటిని చింపివేశారు తిమ్మారెడ్డి అనుచరులు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రంజాన్ మాసం అనేది అతి పవిత్రమైన మాసం. దీనికి ఇంతకుముందే ఇదే విధంగా చాలాసార్లు చింపివేయడం జరిగింది. కానీ దీన్ని మేము ఎప్పుడు చెప్పలేదు, ఖండించలేదు. కానీ ఈ పవిత్ర మాసం అని చూడకుండా దీన్ని చింపివేయడం జరిగింది. ముస్లింలంతా ఎందుకు అంత వ్యతిరేకత? ఇలాంటి వారిని ఆ పార్టీలో ఉండే అధికారులే దూరం పెట్టాలని మేము చెప్తున్నాం. ఇలాంటివి చేయడం వల్ల మా ప్రాంతాలలో కులమత భేదాల వల్ల ఆడ అరాచకాలు జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. మాకే రచ్చలు పెట్టే చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దీనిపైన మేము పోలీసు వారికి ఫిర్యాదు చేశాం. వాళ్ళు తగు చర్యలు తీసుకుంటామని మాకు చెప్పారు. వాళ్ళు సుమారుగా 3 నెలలు ముందర ఏర్పాటు చేసిన వాటిని మనం ఇంతవరకు ఏమీ చేయలేదు. మేము వాటిని పట్టించుకోం. మా బ్యానర్లు మాత్రమే వాళ్ళు చింపుతున్నారు. పవిత్ర రంజాన్ మాసం అని చూడకుండా వాళ్ళు చింపుతున్నారు. ముస్లిమ్స్ అంటే ఎందుకు అంత వ్యతిరేకత? వాళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ తప్ప నుంచి మాకు అపోజిషన్ అక్కడ ఏమీ లేదు. ఇలా చాలాసార్లు జరిగింది సార్. ఫుటేజ్ వెళితే ఏం లేవు, కానీ వాళ్ళ మీద అయితే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చాలాసార్లు ఈ విధంగా చేసినారు. కానీ రంజాన్ పండుగను చూడకుండా కూడా దీన్ని మేము అప్పుడు పట్టించుకోలేదు. రంజాన్ పండుగ అతి పవిత్రమైన చేసుకునే నెల కూడా చూడకుండా చింపినారు. కాబట్టి మాకు చాలా బాధగా ఉంది దానిపైన. జగన్ వర్గీయులు తిమ్మారెడ్డి అనుచరులు రాత్రి 9:30-10 గంటలకు ఆ బ్యానర్లు చింపేయటం జరిగింది. ఇది మళ్ళా రిపీట్ కాకుండా చేయాలని మేమంతా కోరుచున్నాము. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చినాము. పోలీసు వాళ్ళు మేము ఫిర్యాదు చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పినారు. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలని మేము కోరుతున్నాము. శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం రేపిన కిడ్నాప్ హత్యాయత్నం కేసును పోలీసులు వేగంగా ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం డీఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం మార్చి 21న రాత్రి సుమారు 8:30 సమయంలో సీతారామగుడి సమీపంలో కుమార్ శివల మధ్య ద్విచక్ర వాహనాల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఇరు వర్గాలు తమ అనుచరులను పిలిపించుకున్నాయి. ఈ క్రమంలో వియ్యంపల్లికి చెందిన పిల్లి ముని జయకృష్ణ ప్రసాద్ అలియాస్ మాస్, షేక్ షియావత్ తదితరులు ఇక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న శివను స్టేషన్కు తరలించారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముని జయకృష్ణ ప్రసాద్ తన అనుచరులతో కలిసి కుమార్ పెంచలయ్యపై దాడికి యత్నించగా వారు తప్పించుకున్నారు. తదుపరి కాసారం రమేష్ కార్యాలయం వద్ద బాధితులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన మార్కెట్ కమిటీ అటెండర్ తుమ్మా బాలకృష్ణను నిందితులు బెదిరించి బలవంతంగా మోటార్ సైకిళ్లపై ఎక్కించుకుని వియ్యంపల్లి వైపు తీసుకువెళ్లారు. మార్గం మధ్యలోని భాస్కరపేట జంక్షన్ వద్ద ఒకరి ప్రేరణతో ముని జయకృష్ణ ప్రసాద్ సమీప దుకాణం నుండి గాజు కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని బాలకృష్ణ తలపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాల రాక గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరారీలో ఉన్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, గాజు బాటలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాళహస్తిలో రౌడీయిజం ఇకపైన ఉండబోదని డీఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాత్రి సుమారు 10-10:30 సమయంలో ఈ సీతాలమ్మ టెంపుల్ దగ్గర శివ అనే అతను కుమార్ అనే అతని బైక్కి ర్యాష్గా పోవడం సందర్భంలో వాళ్ళ మధ్య మాట జరుగుతూ ఉండగా అదే సమయంలో వియ్యంపల్లికి చెందిన ఈ మాస్ అలియాస్ ప్రసాద్ అనే అతను ఎంటర్ అవుతాడు. ఆ కన్వర్జేషన్లో అక్కడ ఇంకో అతను పెంచలైన అతను కూడా వచ్చి అసలు ఇష్యూ ఉండేది కుమార్ శివ మధ్య. అక్కడ వీళ్ళ మధ్యలోకి జోక్యం చేసుకోవడము, ఇగో పోయేసి డామినేషన్ మెంటాలిటీతో ఏదో మాట అనుకోవడం అనేది జరుగుతుంది. ఈ మన అట్ ద సేమ్ టైం బీట్లో ఉన్న కానిస్టేబుల్ వచ్చి శివాన్ని తీసుకుపోతూ ఉంటే వీళ్ళు అరే మా మనిషి మీద కంప్లైంట్ ఇచ్చాడని ఒక అపోహ వీళ్ళ మీద కలిగింది. దాంతో
వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలోనే ఈ బాలాజీ కూడా వీళ్ళు కంప్లైంట్ శివాన్ని తీసుకుపోతారంటే వీళ్ళు మావాన్ని తీసుకుపోతారా, మావాన్ని కంప్లైంట్ ఇస్తారా అంటే ఒక యువకు పోయినారు వీళ్ళు వియ్యంపల్లి వాళ్ళు. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మన కాసారం రమేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తే వీడు మన మాస్ అనేవాడు అక్కడికి వచ్చి గొడవ చేయడము, ఫోన్ చేసి పిలిపించుకోవడము. అక్కడ వీడు మన బాలు ఉన్నాడు కదా కంప్లైంట్ విక్టిమ్ ఎవరితో ఉన్నాడో అతను వచ్చి క్వశ్చన్ చేయడము. ఇదంతా కూడా ఏమైపోతుందంటే ఇష్యూ మెయిన్ బండ్లు ఓరి గుద్దుకోవడం అని పక్కన పోయింది. ఈ గ్రూపుల మధ్య ఊరు మాట ఇవ్వకపోవడము, డామినేషన్ మెంటాలిటీతో గొడవ జరిగింది. దాంట్లో బాలు అనే అతన్ని వీళ్ళు ఎవరైతే మన మాస్ అనే అతను, తర్వాత ఈ హిదాయత్, తర్వాత ఈ మహేష్, సోము అనే వాళ్ళు 2 బండ్లలో ఎక్కించుకునేసి జస్ట్ లైక్ కిడ్నాప్ అనుకోండి తీసుకొని పోయి భాస్కర్పేట దగ్గరికి పోతే అక్కడ వన్ ఆఫ్ ద ఫెలో నాగరాజ్ అనేవాడు ఎదురుపడతాడు. ఎదురుపడితే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అక్కడ వీడు ఆ గ్రూప్ వాడు ఈ గ్రూప్ వాడు అని చెప్పేసి మాట వచ్చి వాడు కొంచెం ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఎంకరేజ్ చేస్తే అప్పుడు వీడు మాస్ అనేవాడు దగ్గరలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని తల మీద హిట్ చేయడం జరుగుతుంది. హిట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి పిలిపించుకుంటే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. ఇమ్మీడియట్లీ మాకు తెలియగానే మా ఇన్స్పెక్టర్ సీన్ ఆఫీస్ పోయి హాస్పిటల్కి పోయి విక్టిమ్ ఎగ్జామిన్ చేయడము, కంప్లైంట్ తీసుకోవడము, కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద హత్యాయత్నము, కిడ్నాప్ కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తూతు మంత్రంగా నిరుద్యోగులను మభ్యపెట్టేలా ఉంది. విమర్శించిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్ రెడ్డి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ దినేష్ రాయల్లు. రంజాన్ మాసం సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తే ఆ బ్యానర్లను తిమ్మారెడ్డి అతని అనుచరులు మద్యం తాగి చించివేశారు ఆరోపించిన షేక్ షావలి. బ్యానర్స్ చించిన వారిపై చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.